చూడండి, రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనో రెగ్యులర్గా ఎన్నిసార్లు చెప్పినా ఏ రాజకీయ నాయకులు సీరియస్గా పట్టించుకోలేదు. ఒక్క కపిల్ సిబల్ గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తప్ప. ఇప్పుడు మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, నవీన్ పట్నాయక్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు మాత్రం ఇప్పుడు అవేర్ అవుతున్నారు. నేను డిసెంబర్ 1, 2016 నుండి చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఈ దేశాన్ని నాశనం చేస్తుందని. అమిత్ షా గారిని ఆ రోజు కలిసినప్పుడు చెప్పాను. మొన్న రాజ్నాథ్ సింగ్ గారిని మార్చి 11ని కలిసినప్పుడు చెప్పాను. ఎవరు ఎన్ని చెప్పినా పరిస్థితులు చాలా డేంజరస్లో ఉన్నాయి. ఇప్పుడు కానీ మన రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకోకపోతే ఇంకా లైఫ్లో ఎప్పుడైనా రక్షించుకోగలమా అన్న క్వశ్చన్ మార్కు అందరిలో ఉంది. నేను నా బాధ్యత నెరవేరుస్తున్నా. నేను అమెరికాలో, నా పిల్లలు, నా మనవలు అందరూ అమెరికన్ సిటిజన్స్. ఇక్కడికి వచ్చి నేను ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం లేదు. అయినప్పటికీ నా ప్రజల మీద, నా దేశం మీద నాకున్న ప్రేమతో తప్ప ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు నేను పడవలసిన అవసరం నాకు లేదు. అయినప్పటికీ ప్రాణం పోయిన వరకు నా దేశం కొరకు, నా ప్రజల కొరకు నేను ఫైట్ చేస్తాను. ఇది ఇప్పుడు నేను ఇచ్చిన వార్నింగ్. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేజ్రీవాల్ కలడం, ఇలా కపిల్ సిబల్ గారు నిన్న చెప్పారు. అవన్నీ ఏమీ కుదరదు. ఏమి చెయ్యాలో 3 స్టెప్ ప్లాన్ నేను ఇచ్చాను నేషనల్ లీడర్స్కి. వాళ్ళు అవి చేయట్లేదు. ఫస్ట్ స్టెప్, ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి అందరూ. అన్ని పార్టీలు, 22 పార్టీలు ప్లస్ చిన్న పార్టీలు ఒక 18 ఉన్నాయి. ఈ 40 పార్టీలు ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. అంటే బాయ్కట్ అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. 2, నాతో చేతులు కలిపి ఇంటర్నేషనల్ మానిటరీ లీడర్స్, ఎవరు, జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్, వాళ్ళ కంపెనీసు, వాళ్ళ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్, ఎక్కడైతే ఫేర్ ఎలక్షన్స్ లేవో అక్కడ వాళ్ళు మానిటర్ చేస్తారు. అలాంటిగా ఇక్కడ కూడా ఇండియాలో ఎలక్షన్స్ మానిటర్ చేయాలి. ఎందుకు? ఎక్కడ కూడా ఈవీఎం మెషిన్లు పనిచేయట్లేదు. నేను పర్సనల్గా నా నియోజకవర్గం నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో భీమవరం తిరిగాను. 50 పోలింగ్ కేంద్రాల్లో 45 కేంద్రాలు పనిచేయలేదు. 2-3 గంటలు, కొన్ని 6-7 గంటలు పనిచేయలేదు. ఆ విషయం చెప్పడం కాదు, ద్వివేది గారు ఒప్పుకున్నారు పనిచేయలేదని. రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆఫీసర్స్ అందరూ ఒప్పుకున్నారు. ఒకటి కాదు, 100కి 90 మంది. మంగళగిరిలో 100కి 30%. అయితే దీనికి యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి? ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు, కేజ్రీవాల్ ఎవ్వడు పట్టించుకోడు. ప్రపంచంలో నా సక్సెస్ థెరపీ, నా సక్సెస్ విధానం ఉంది. ఆ థెరపీ వీళ్ళు తీసుకోవట్లేదు, విధానం వీరు పాటించట్లేదు. 3 నెలల నుండి ఇదే ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నేను వచ్చి చెప్తున్నా. అనేక సార్లు అరోరా గారిని, వాళ్ళ కమిషన్ని, ద్వివేది గారిని, వారి కమిషన్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ తప్పులయ్యాని ఒప్పుకుంటున్నారు. కానీ దాన్ని కరెక్ట్ చేయడం ఎలాగా, రెక్టిఫై చేయడం? నా ప్రజల మీద, నా దేశం మీద నాకున్న ప్రేమతో తప్ప ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు నేను పడవలసిన అవసరం నాకు లేదు. అయినప్పటికీ ప్రాణం పోయిన వరకు నా దేశం కొరకు, నా ప్రజల కొరకు నేను ఫైట్ చేస్తాను. ఇది ఇప్పుడు నేను ఇచ్చిన వార్నింగ్. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేజ్రీవాల్ కలడం, ఇలా కపిల్ సిబల్ గారు నిన్న చెప్పారు. అవన్నీ ఏమీ కుదరదు. ఏమి చెయ్యాలో 3 స్టెప్ ప్లాన్ నేను ఇచ్చాను నేషనల్ లీడర్స్కి. వాళ్ళు అవి చేయట్లేదు. ఫస్ట్ స్టెప్, ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి అందరూ. అన్ని పార్టీలు, 22 పార్టీలు ప్లస్ చిన్న పార్టీలు ఒక 18 ఉన్నాయి. ఈ 40 పార్టీలు ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. అంటే బాయ్కట్ అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. 2,
నాతో చేతులు కలిపి ఇంటర్నేషనల్ మానిటరీ లీడర్స్ ఎవరు, జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్, వాళ్ళ కంపెనీసు, వాళ్ళ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్, ఎక్కడైతే ఫేర్ ఎలక్షన్స్ లేవో అక్కడ వాళ్ళు మానిటర్ చేస్తారు. అలాంటిగా ఇక్కడ కూడా ఇండియాలో ఎలక్షన్స్ మానిటర్ చేయాలి. ఎందుకు? ఎక్కడ కూడా ఈవీఎం మెషిన్లు పనిచేయట్లేదు. నేను పర్సనల్గా నా నియోజకవర్గం నరసాపురం ఎంపీ నియోజకవర్గంలో భీమవరం తిరిగాను. 50 పోలింగ్ కేంద్రాల్లో 45 కేంద్రాలు పనిచేయలేదు. 2-3 గంటలు, కొన్ని 6-7 గంటలు పనిచేయలేదు. ఆ విషయం చెప్పడం కాదు, ద్వివేది గారు ఒప్పుకున్నారు పనిచేయలేదని. రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, ఆఫీసర్స్ అందరూ ఒప్పుకున్నారు. ఒకటి కాదు, 100కి 90 మంది, మంగళగిరిలో 100కి 30%. అయితే దీనికి యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి? ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు, కేజ్రీవాల్ ఎవ్వడు పట్టించుకోడు. ప్రపంచంలో నా సక్సెస్ థెరపీ, నా సక్సెస్ విధానం ఉంది. ఆ థెరపీ వీళ్ళు తీసుకోవట్లేదు, విధానం వీరు పాటించట్లేదు. 3 నెలల నుండి ఇదే ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నేను వచ్చి చెప్తున్నా. అనేక సార్లు అరోరా గారిని, వాళ్ళ కమిషన్ని, ద్వివేది గారిని, వారి కమిషన్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ తప్పులయ్యాని ఒప్పుకుంటున్నారు. కానీ దాన్ని కరెక్ట్ చేయడం ఎలాగా, రెక్టిఫై చేయడం. రెండోది, ఆ చిప్లో కంప్యూటరైజ్డ్ రష్యన్ మానిటరీ ఉందని, రష్యన్ కొల్యూషన్ ఉందని ప్రపంచమంతా తెలుసు. రష్యా, ఇండియా, ఇరాన్ ఒక గుంపుగా బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్తో అమెరికన్కి కాంట్రవర్సీగా చేయాలని చేస్తున్నారు. ఇది డెమోక్రసీకి విరోధం. నరేంద్ర మోదీ గారు, ఆయన బాస్ ఆర్ఎస్ఎస్ లీడర్ భాగవత్ ఏ ప్రామిస్లు నాకు చేశారో 2009, 10, 12, 14, 16 అవన్నీ బ్రేక్ అయ్యాయి. సెక్యులరిజం అన్నారు, కమ్యూనలిజం వచ్చేసింది. ఈ రాష్ట్రంలో 13 కోట్ల క్రైస్తవులు ఉన్నారు, 25 కోట్ల ముస్లింలు ఉన్నారు, 99% పీస్ లవింగ్ హిందూస్ ఉన్నారు. బాగా ఆలకించండి. మీరు ఇప్పుడైనా ఎలక్షన్స్ బాయ్కట్ చేయమని, ఓన్లీ ఫేజ్ 1 అయింది ఏప్రిల్ 11th, ఏప్రిల్ 18th నుంచి మే 19th వరకు 6 ఫేజులు ఉన్నాయి. 6 ఫేజులు బాయ్కట్ చేయాలి. నెంబర్ 1, ఇమీడియట్గా చిత్తశుద్ధి ఉంటే, లేదా ఆంధ్రాలో జరిగిన గడబడే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు కనుక ఏ విధంగా కంప్యూటరైజ్డ్ చిప్తో ఎలక్షన్ ఫ్రాడ్ జరిగిందో, ఒక మెషిన్ కాదు 100లో 90 మెషిన్లు పనిచేయలేదంటే అర్థం ఏంటి? ఇలాగ ఎక్కడైనా ఏ దేశంలోనైనా జరిగిందా? రెండోది, ఇంటర్నేషనల్లీ యునైటెడ్ నేషన్స్, జిమ్మీ కార్టర్ ఆర్గనైజేషన్ పిలవాలి. నేను పిలిచాను, నేను లెటర్స్ రాశాను, ఫోన్ కాల్లు చేశాను, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ని మోదీ గారు కొనటానికి ప్రయత్నించారు. ఆయన్ని ఎలక్షన్ ముందు 2 నెలలు జనవరి, డిసెంబర్లో ఇండియా తీసుకొచ్చారు. మోదీ మంచి ప్లాన్డ్గా, ఆర్ఎస్ఎస్ మంచి ప్లాన్డ్గా ఇది జరుగుతుంది. అంతకంటే తెలివిగా మనం ప్లాన్ చేస్తేనే జరుగుతుంది. మూడోది, అన్ని పార్టీలు సుప్రీంకోర్టుకి అపీల్ చేయాలి. బ్యాలెట్ పేపర్ డిమాండ్ చేయకపోతే మేము ఎలక్షన్ పార్టిసిపేట్ చేయమని. నేను ఢిల్లీ అశోక్ హోటల్లో ఉన్నాను. ఇక్కడ రామ్ జెఠ్మలానీ గారి హెల్త్ బాగోపోయినా ఆయన మంచి అడ్వైజులు ఇచ్చారు. అలాగే కపిల్ సిబల్ గారు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. పీస్ లవింగ్ ఇండియన్స్ 65 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్సు. అలాగే 40 డేస్ తర్వాత అందరూ బాధపడే కంటే ఇప్పుడే షారూక్ ఖాన్ ఫ్యామిలీ ఏంటి, అమెరికన్ ఫ్యామిలీ ఏంటి, ఇతర లీడర్స్ ఈ దేశాన్ని ఎవరు లవ్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, డెమోక్రసీని, వారందరూ ఏకమవ్వాలి. లేదా ఇట్ విల్ బి టూ లేట్ ఆఫ్టర్ May 23rd. లెట్ మీ స్పీక్ ఫర్ అవర్ నాన్ తెలుగు ప్రెస్. లెట్ మీ షేర్ 1 minute with you that this is the most important election
I am meeting again Chief Election Commissioner at between 3:30 and 4:30 as they have asked me to come. Number 2, there are 3 things all political parties and all citizens of India must do now or never, otherwise it will be too late. For the last 29 months, since December 1st, 2016, I started Save Secular India, involving international community, United Nations, NATO countries, and African Union and rest of the world concerned about Indian democracy. India is losing its democracy, and now Chandrababu Naidu, realizing only 2 days ago, Kejriwal is shouting for last 1 month. Its shouting is not enough. Number 1, we must boycott the election next to 6 phases. Number 2, unanimously all parties. Then there will be no election except BJP. Then the election will be invalid. Either you have an option to go for election like Andhra and all the machines will not function, 80 to 90% of the machine, or you boycott now so that they cannot play game. Prime Minister Modi is giving orders to the Election Commission as per my information, and he is taking orders from his boss, RSS Chief Bhagwat. All parties must invite 22 known parties and 18 smaller parties must join hands and hearts together with me to invite UN and Jimmy Carter and other international trustworthy monetary election agents like they are doing all over the world in dictatorship countries. And number 3, it is high time for the youth to be in touch with your MLA and MP candidates and demand that paper ballots otherwise don't go for election. If these 3 steps are not taken, it will be no use. When May 23rd comes, Modi government will form the government by hook or crook, and this nation will be destroyed, and lakhs of Hindus, peace-loving Hindus, crores of Hindus, almost 99% in south or 90+% in the north, and 25 crore Muslims, 13 crore Christians and all other minorities will suffer hell, will face genocide, will face situation that India has never dreamed of. I've been saying this for almost 2.5 years, and I will repeat it for the last time. Few more days are left. Let us work together to save secular India. Thank you very much. Hi, this is Siddhi Idnani, and please do subscribe to New Waves.